ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు రేపు ఎల్లుండి విస్తృత పర్యటన చేపట్టనున్నారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించడంతో పాటు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జడ్చర్లలోని కల్వకుర్తి ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ భద్రత ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డితో కలిసి పరిశీలించారు. గంగాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను కూడా క్షేత్రస్థాయిలో సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అట్లాగే గ్రౌండ్ గా తెలుసుకుని కొన్ని ప్రాంతాలు ఏరియా సర్వే చేసి ఈ యొక్క ప్రాజెక్టులను ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మొదటగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువు పాలమూరు జిల్లా, పాలమూరు వలసలు, పాలమూరు ఆకల్చాలి. మరి వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా మాటలు ఎన్ని మాట్లాడినా ఎన్ని గొప్ప చెప్పినా ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈనాటి కూడా పూర్తి కాలేదు. మరి వీటిని ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. పాలమూరు జిల్లా వాసి, పాలమూరు జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కావు. అందుకని జిల్లా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది.